ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఎంసెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. మాజీ రాష్ట్రపతి అను పితామహుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కలలు కన్నా ఆశయాలు నెరవేర్చుకోవాలని మండల తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గాడి రాజాబాబు విద్యార్థులకు తెలియజేశారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కేఏ మల్లవరం గ్రామంలో ఎంపీయూపీ స్కూల్లో ఏర్పాటు చేసిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్ బాబ్జీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ కె దేముడు, గాడి రాజాబాబు సంయుక్తంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా రాజాబాబు మాట్లాడుతూ దేశ ప్రజలందరూ జరుపుకునే పండుగని, ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన సమరోధులను గుర్తుంచుకోవాలని, వారి బాటలో నడవాలని, విద్యార్థులు భవిష్యత్తు కోసం కలలు కని ఆశయాలు నెరవేర్చుకోవాలని అన్నారు. ప్రైవేట్ స్కూల్ కన్నా ప్రభుత్వ స్కూల్లోనే ఉత్తమ విద్య లభిస్తుందని అన్నారు. అనంతరం సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ వైస్ చైర్మన్ చింతకాయల భారతి, జనసేన నాయకుడు చిటికెల విజయ్, స్కూల్ ఉపాధ్యాయ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. జెండా పండుగ చేసుకోవడం అనేది ప్రతిసారి జరుగుతుంది స్కూల్లో. అయితే ప్రతి రాష్ట్రంలోనే, ప్రతి ఊళ్ళోనే, ప్రతి ఇదిలో కూడా పండుగలు జరుగుతూ ఉంటాయి. కానీ దేశమంతా జరిగే పండుగ ఏంటి? జెండా పండుగ. దేశమంతా మొత్తం మన భారతదేశం అంతా కూడా చేసుకునే పండుగ, ఏకైక పండుగ ఏదైనా ఉందంటే అది జెండా పండుగ. ఎందుకంటే మనకి 78 సంవత్సరాల క్రితం స్వాతంత్రంలో బ్రిటిష్ వాళ్ళు పాలన నుంచి మనకు విముక్తి వచ్చింది. కాబట్టి దాన్ని, ఆ మహనీయుల తాలూకు స్ఫూర్తిని మీ కుర్రవాళ్ళందరూ కూడా ఆచరించి వాళ్ళలాగా ఎదగడానికి మీరు అందరూ ప్రయత్నించాలి. అలాగే రాజకీయాలు మాట్లాడుకునే వేదిక కాదు ఇది. అలాగే మన గ్రామానికి సంబంధించి, ఈ స్కూల్కి సంబంధించి ఏ సమస్యలు ఉన్నా సరే మీరు చెప్తే దానికి మన ఎమ్మెల్యే గారితో, మన పెద్దలు యనమల రామకృష్ణ గారితో వాళ్ళతో మాట్లాడి ఈ కార్యక్రమానికి, ఈ స్కూల్కి ఏ కావాల్సినా చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. అలాగే ఇంతకుముందు కూడా ఈ స్కూల్ డెవలప్మెంట్ జరగడం అంటే జరిగిందంటే ఇంతకుముందు కూడా వాళ్ళ హయాంలో జరిగింది. అలాగే పిల్లలందరూ కూడా అబ్దుల్ కలాం గారు తెలుసా మీకు? మన మాజీ రాష్ట్రపతి తెలుసా మీకు? ఆయన కళలు కనమనేవారు అందరూ, చదువుకునే వాళ్ళందరూ. కళలు కనడం అంటే నేను ఐఏఎస్ రావాలా, ఐపీఎస్ రావాలా, లేదంటే నేను టీచర్ రావాలా అని ఏదో ఒక ఉద్యోగం చేయడానికి కళ్ళ కనబరు. మరి మీరందరూ కూడా అలా మంచి కళ్ళ కానీ మరి మీరందరూ కూడా కష్టపడి పైకి వచ్చి గ్రామానికి, మీరందరూ కష్టపడి చదువుకుంటే గ్రామానికి మంచి పేరు వస్తుంది. అలాగే మీరందరూ కూడా ఇదైతే మీ తల్లిదండ్రులకి మంచి పేరు వస్తుంది. అలాగే ఈ మన రాష్ట్రానికి పేరు వస్తుంది. అలాగే దేశానికి కూడా పేరు వస్తుంది. ఇప్పుడు గ్రామంలో గ్రామస్థాయి స్కూల్లో చదువుకుని చాలామంది పెద్ద స్థానాల్లోకి వెళ్ళారు. అదే వాళ్ళకి తెలియక చాలామంది, మీ తల్లిదండ్రులందరూ కూడా చాలామంది తెలియక ఈ కార్పొరేట్ విద్య అని చెప్పి వెనకాల మనకి 1947లో స్వాతంత్రం వచ్చిందని దాని ఇతివృత్తాంతం అంతా కూడా పోసుకొచ్చినట్టు మన హెచ్ఎం గారు చెప్పారు. మళ్ళీ అదే విషయం నేను చెప్పను. మనం వేరే వ్యక్తులతో మనం బాధించబడి మనం అణచివేయబడే వాళ్ళమే. ఆ అణచివేత నుంచి బయటకు వచ్చి 1947లో బయటకు వచ్చామని మనం ఫీల్ అవుతున్నాం. కానీ మనం మైండ్లో చాలా చెడు లక్షణాలతో మనం మళ్ళీ బానిస బతుకులే బతుకుతున్నాం. మన మైండ్లో చాలా చెడు లక్షణాలు, జనాల మధ్యలో ఉన్న రకరకాల ఆలోచనతో, మన మైండ్లో ఉన్న చెడు ఆలోచనతో మళ్ళీ మనం బానిస బతుకే బతుకుతున్నాం. ఏ రోజైతే మనం కంప్లీట్గా చెడు లక్షణాలన్నీ పోయి మనసులో అనిపించింది, మైండ్లో అనిపించింది, నోటితో మాట్లాడేది ఒకే మాట అయ్యి అందరితో కలిసి నవ్వుతూ బతకగలుగుతాం, ఆ రోజే నిజమైన స్వతంత్రంగా నేను భావిస్తాను. అదేవిధంగా ఇక్కడ స్కూలు హెచ్ఎం గారి ఆధ్వర్యంలో నేను చెప్తున్నాను, మీరు స్కూల్లో పిల్లలకి ఏవైనా ఉంటే నా వంతు సాయంగా నేను ఎప్పటికీ హెచ్ఎం గారు, అదేవిధంగా మన చైర్మన్ గారి పర్మిషన్తో మీకు ఎలాంటి చిన్న కార్యక్రమాలు చేయడానికైనా హెచ్ఎం గారు ఆజ్ఞాపిస్తే మేము చేస్తామండి. అదేవిధంగా నాతో పాటు
మన గ్రామ ప్రజలు కూడా మన స్కూల్ స్ట్రెంత్ పెంచి నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించేలా ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం. మన చైర్మన్ గారు కాపర్దేవి గారు ఒక విషయం చెప్పారండి. ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో జాబులు కొట్టడం స్టేటస్ లేని వాళ్ళే ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో జాబులు కొట్టే స్టేటస్ ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా ప్రైవేట్ స్కూల్లో లేరు. వాళ్ళు కూడా గవర్నమెంట్ జాబ్ ఎప్పుడు వస్తుంది ఎదురు చూసి గవర్నమెంట్ స్కూల్లో జాబుల కోసం చూస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ఫ్యాకల్టీ అందరూ కూడా చాలా వెల్ ట్రైన్డ్, వెల్ నాలెడ్జ్ పర్సన్స్. ఈరోజు స్కూల్ టీచర్ అవ్వడం అంటే ఐఏఎస్ ఆఫీసర్ అవనట్టే. ప్రతి స్కూల్లో ఎంతమంది టీచర్లు ఉన్నా అంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు మన దగ్గర ఉన్నట్టు అంత నాలెడ్జ్ మీకు గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయం ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా గుర్తించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ స్వతంత్ర దినోత్సవం అనేది ఎంతోమంది మహనీయుల త్యాగఫలం. ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎన్నో శ్రమలు పడుతూ అనేక మంది ప్రాణార్పణలు చేస్తేనే ఈ స్వతంత్రం అనేది మనకి 1947 ఆగస్టు 15వ తారీఖున మనకి స్వతంత్రం రావడం జరిగింది. అలాంటి మహనీయులందరినీ కూడా స్మరించుకుంటూ వారి యొక్క ఖ్యాతిని మనం గుర్తు చేసుకొని వారి యొక్క ఆశయాల్లో మనం నడవాలని, మనందరం కూడా భారతదేశ అభివృద్ధికై మనందరం సహాయం మనం చేయాలని, అలాగే ముఖ్యంగా స్టూడెంట్స్ చెప్పేది నేను ఒకటే, మీరందరూ కూడా ఎందుకంటే ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి వ్యత్యాసం ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో బీఈడీ టీచర్స్ ఓన్లీ బీఈడీ ఉంటారు. బీఈడీ కూడా క్వాలిఫై అవనాలను కూడా డిగ్రీ వాళ్ళు అలా తీసుకుంటారు. కానీ ఒక గవర్నమెంట్ స్కూల్కి ఒక్కటే బీఈడీ క్వాలిఫికేషన్ ఎంఏ పిహెచ్డీలు కూడా చేసిన ఎంతో అనుభవజ్ఞానం కలిగిన టీచర్స్ ఉంటారు. మీకు అందరూ కూడా మంచిగా టీచర్స్ మంచి బోధన అందిస్తారు. అట్టి ఆ బోధన మీరు ఎంతో బాగా నేర్చుకొని మీరందరూ కూడా కష్టపడి చదివి ఒక ఉన్నతమైన శిఖరాలకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఒకటే విన్నపం, పిల్లలందరూ కూడా మీరు ఈ 25 సంవత్సరాలు మీరు కష్టపడి చదివితే పెద్దలు చెప్పారు, ఒక ఆయన ఎవరో అన్నారు, 25 సంవత్సరాలు మీరు కష్టపడి చదివితే మిగతా 50-60 సంవత్సరాలు అవ్వచ్చు. ఆ సంవత్సరాలన్నీ కూడా మీరు సంతోషంగా హ్యాపీగా మీ పిల్లలతో మీ కుటుంబంతో హ్యాపీగా ఉండొచ్చు. అందుకని ఈ 25 సంవత్సరాలు నేలమట్టం చేసి మొత్తం అధికారాన్ని చేజిక్కించుకొని భారతీయులను బానిసలుగా చేసుకున్నారు. బానిసలుగా చేసుకొని ఎన్ని సంవత్సరాలు అంటే సుమారు 200 సంవత్సరాలు పరిపాలించారు. అయితే ఈ బానిసత్వం నుంచి విముక్తి పొందడానికి అనేక మంది దేశ నాయకులు అంటే గాంధీ మహాత్ముడు, సుభాష్ చంద్రబోస్, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు, జవహర్లాల్ నెహ్రూ మొదలైన అనేక మంది స్వాతంత్ర సమరయోధులు పోరాటాల ద్వారా మనకి చివరికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చేలా కృషి చేశారు. వాళ్ళందరినీ మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి ప్రతి సంవత్సరం కూడా. అలాగే ప్రతి సంవత్సరం చెప్తాం కదా. అయితే మనం ఈ దేశంలో పుట్టినందుకు భారతదేశాన్ని మర్చిపోకూడదు. అయితే ఈ భారతదేశం మన కన్న తల్లి స్వర్గం కంటే గొప్పవాళ్ళట. అయితే ఎవరు మనం ఉద్యోగరీత్యా అనేక దేశాలు వెళ్ళొచ్చు, అనేక ప్రాంతాలు వెళ్ళొచ్చు, విపరీతంగా డబ్బులు సంపాదించవచ్చు. కానీ పుట్టిన ఊరిని, పుట్టిన దేశాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అలాంటి వ్యక్తి మనం ఎందరో మహానుభావులు ఉన్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి ఎవరైనా స్వామి వివేకానంద. మీ అందరికీ స్వామి వివేకానంద గురించి తెలిసే ఉంటుంది. ఆయన మొట్టమొదటిసారిగా భారతదేశం యొక్క ఖ్యాతిని